సో వాళ్ళైతే క్లియర్‌గా ఈరోజు ఎంపీ గారు మాట్లాడినారు సార్. చామల కిరణ్ కుమార్ రెడ్డి అని భువనగిరి ఎంపీ. క్లియర్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కూల్చాల్సిందే. డెమాలిష్ చేస్తాం. వదిలిపెట్టాం. ఎన్ని పార్టీలు డ్రామాలు చేసి దీంట్లో మన పార్టీ కోణం కనబడుతుందా సార్? మీ బాధే కదా! అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన నియోజకవర్గంలో హ్మ్. ఈజ్ నాట్ ఏ హ్మ్. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ కాన్సిస్టెంట్. ఐ మీన్ ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గం కాదు. ఆయన కంటెస్ట్ చేసే నియోజకవర్గంలోకి వెళ్ళి హ్మ్. ఏదైనా ఊరు ఖాళీ చేయించి ఆ మాట చెప్పమనండి. ఓకే. అతనికి ఆ ధైర్యం అంటే ధైర్యం అనే మాట కూడా నేను విత్డ్రా చేసుకున్నా. హ్మ్. అతను వెళ్ళి హ్మ్. ఆయన నియోజకవర్గంలో హ్మ్. ఒక విలేజ్‌ను జనాల్ని ఒప్పించి హ్మ్. అక్కడ కట్టమనండి. వాళ్ళు ఎంత సఫర్ అవుతారో తెలుస్తది కదా! హ్మ్. అప్పుడు ఆయనకు తెలుస్తుంది బాధ. హ్మ్. ఈజ్ ఏ ఔట్‌సైడర్. హ్మ్. ఈజ్ ఏ ఔట్‌సైడర్. హ్మ్. ఆయనకి మూసీకి అసలు ఏంటి సంబంధం? హ్మ్. ఆయన మూసీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో ఉన్నాడా? హ్మ్. లేకపోతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో సంబంధించి ఆయన ఏమైనా ఉన్నాడా? హ్మ్. లేదు కదా! హ్మ్. ఆయన ఏ హోదాతో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు? హ్మ్. మేము కూల్చేస్తామని ఆయన్ని ఇవ్వడానికి ఆయనకున్న హక్కేంటి అంటున్నాను నేను. యెస్. హ్మ్. ఆయన ఏ రోజైనా మా దగ్గరకొచ్చి హ్మ్. మా బాధలు విన్నాడా? హ్మ్. మూసీలో స్మెల్ వస్తుందని చెప్తున్నాం. ఏదైనా రుచి చూసాడా? హ్మ్. లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి హ్మ్. ఎప్పుడైనా మధు పార్క్ రిడ్జ్‌కొచ్చి హ్మ్. మీకేదైనా సమస్యలున్నాయా? హ్మ్. నేను ఎంపీని. హ్మ్. నాకొచ్చే ఎంపీ ల్యాండ్స్ మీకిచ్చి మిమ్మల్ని బాగు చేస్తాను. లేకపోతే మీకు ఇది ప్రొవైడ్ చేస్తాను హ్మ్. అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడా? హ్మ్. అనలేదు గదా! హ్మ్. ఆయన ఏ హక్కుతో ఒకవేళ కూల్చేస్తామని అంటే మాట అంటే ఆయనకి ఆ హక్కు లేదని నేనంటున్నా. ఓకే. ఆయనకి మా నియోజకవర్గానికి సంబంధమే లేదు. ఓకే. నువ్వు నీ నియోజకవర్గంలో హ్మ్. నీ ప్రజలకి నువ్వు చూసుకో. ఓకే. నీ నియోజకవర్గంలో కట్టించయ్యా. హ్మ్. రేవంత్ రెడ్డిని అడుగు.